అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర చిట్చాట్ నిర్వహించారు. మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నట్టు కూడా చెప్పుకొచ్చారు ఆయన. దాంతోపాటు ఢిల్లీ నుంచి ఇంకా తనకి ఫోన్ రాలేదన్నారు రాజగోపాల్ రెడ్డి. తనకి హోంమంత్రి పదవి అంటే చాలా ఇష్టం అంటున్నారు ఆయన. ఏ పదవి వచ్చినా సమర్థవంతంగా పనిచేస్తా అంటున్నారు రాజగోపాల్ రెడ్డి. భువనగిరి ఎంపీ ఎన్నికల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇంకా ఆయన ఎటువంటి కామెంట్స్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ ఇంకా వారంలో ఉండొచ్చు అంటూ కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇదే ఆఖరి డిస్కషన్. ఇక మంత్రివర్గ విస్తరణ అంటూ కూడా తెలంగాణ పీసీసీకి సంబంధించి కీలక నేతలు చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. తనకి మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నా అంటూ కూడా ఆయన చిట్చాట్లు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఆయన ఏమన్నారు, ఎటువంటి డిస్కషన్ జరిగింది, ఎటువంటి చిట్చాట్లు, ఇంకా ఎటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎటువంటి వ్యాఖ్యలు చేశారు? దాంతోపాటు ఒకవేళ మంత్రి పదవి వస్తే కనుక ఏ మంత్రి, ఇన్ఫాక్ట్ ఏ శాఖ ఆయనకి దక్కచ్చు అని చెప్పడం జరుగుతుంది ఆయన. రెడ్డి మీడియా లాంజ్ లో కలిశారు. మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. గతంలో ఏఐసిసి ఇచ్చినటువంటి హామీ మేరకు ఆయనకు మంత్రివర్గంలో స్థానం దక్కనుందనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో నిన్న కూడా సాయంత్రం 7:30 నుంచి సాయంత్రం రాత్రి వరకు ఏఐసిసి పెద్దలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి తెలంగాణ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకా కొంతమంది కీలక నాయకులు మహేష్ కుమార్ గౌడ్, పిసిసి చీఫ్, వీళ్ళందరి సమక్షంలో సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో రాజగోపాల్ రెడ్డి, వివేక్ పేర్లు 2 కన్ఫర్మ్ అయినట్టుగా ప్రచారం జరుగుతా ఉంది ప్రస్తుతానికి అధికారికంగా చెప్పినప్పటికీ. ఆ నేపథ్యంలో ఆయన కాస్త మనసు విప్పే ప్రయత్నం చేశారు. నాకు హోంమంత్రిగా చేయడం ఇష్టం, హోంమంత్రిగా ఉంటే నేను కరెక్ట్ గా పని చేయగలుగుతాను అనేటువంటి స్టేట్మెంట్ రాజగోపాల్ రెడ్డి చేశారు. అయితే దీనికి గతంలో ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ మరొకసారి రిమైండ్ చేసుకుంటే, నేను హోంమంత్రిగా ఉంటే కేసీఆర్ కుటుంబం అవినీతి ఏదైతే జరిగిందో వాటన్నిటిపైన కేసులు పెట్టించగలుగుతాను, వారిని జైలుకు పంపుతాను అనేటువంటి స్టేట్మెంట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో చేశారు. సో ఆయన మళ్ళీ హోంమంత్రి నాకంటే ఇష్టము, ఏ శాఖ ఇచ్చినా సమర్థవంతంగా పనిచేస్తానని చెప్తూనే హోంమంత్రి అనేటువంటి తీసుకోవడం. ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నాయి ఒక కీలకమైన కొన్ని శాఖలు ఇప్పుడు ప్రస్తుతం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత హోమ్, ఎడ్యుకేషన్, ఇంకా కొన్ని కీలక న్యాయపరమైనటువంటి కొన్ని న్యాయశాఖ, ఇవన్నీ ముఖ్యమంత్రి దగ్గరనే ఉండడంతో ఆయన లా అండ్ ఆర్డర్ కోరుకుంటున్నాడు. దానికి సంబంధించి హోంశాఖ కోరుతున్నా ఉంటున్న పరిస్థితి. అందులో భాగంగా ఆయన ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేశారు. చూడాలి మరి కాంగ్రెస్ ఉగాది లోపలనే కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి లిస్టు బయటపెట్టే అవకాశం ఉంది. ఉగాది రోజే వీళ్ళంతా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా ఉందనేటువంటి చర్చ జరుగుతా ఉంది. అందులో భాగంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రోజు అక్కడి లాబీలో ఆయన కాస్త ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన ఏ శాఖ ఇష్టం ఉందనేటువంటిది. అదే రైట్. అంటే ఒకవేళ హోం మంత్రిత్వ శాఖ కనుక తనకి ఇవ్వకపోతే ఇంకా ఏ శాఖలు తనకి ఇచ్చే అవకాశం ఉంది, ఏవి కేటాయించే అవకాశం ఉందంటూ కూడా ఆయన మనోగతాన్ని వ్యక్తపరచడం జరిగిందా? ఏ శాఖ ఇచ్చినా కూడా సమర్థవంతంగా పనిచేస్తారనేటువంటిది రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉన్నారు. చెప్తున్న సందర్భంలోనే ఆయన హోంశాఖ గురించి చెప్పారు. అది నాకు ఇష్టం అనేటువంటిది ఆయన మెన్షన్ చేశారు. గతంలో కూడా అసలు మంత్రివర్గ విస్తరణ అయిపోయిన తర్వాత 2వ విడత మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అనేటువంటి సందర్భంలో కూడా ఈ స్టేట్మెంట్ చేశారు. ఆ టైంలో ఎలాంటి చర్చ జరిగిందంటే, ఒకే ఇంట్లో నుంచి ఇద్దరికి మంత్రిగా అవకాశం దక్కే పరిస్థితులు లేవు అనేటువంటి చర్చ జరిగింది. అప్పుడున్నటువంటి ఈక్వేషన్ లో ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం పెద్ద ఎత్తున మంత్రివర్గంలో ఉండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత మంత్రుల్లో కూడా చాలా మంది రెడ్డిలు ఉండడంతో, అగ్రవర్ణాలు ఉండడంతో చర్చ జరిగింది. కానీ ఏఐసిసి గతంలో హామీ ఇచ్చిందనేటువంటిది ఇప్పుడు తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. అదే అంశాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అందులో భాగంగా ఆయన స్టేట్మెంట్ చేశారు. కీలక శాఖలే ఉన్నాయి ప్రస్తుతం అయితే మిగిలిపోయినాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, తర్వాత హోమ్, తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ గానీ, ఇలా కొన్ని కీలక శాఖలే ఉన్నాయి. ఏ శాఖ ఇచ్చినా కూడా సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్తూనే ఇది మెన్షన్ చేయడంతో ఆయనకు హోంశాఖ అంటే ఇంట్రెస్ట్ ఉంది, హోంమంత్రి కానున్నారనేటువంటి చర్చ జరుగుతుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొంచెం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. విజయశాంతి ఎమ్మెల్సీగా నామినేట్ అయిన తర్వాత ఆమె రాములమ్మ హోమ్ మినిస్టర్ కానుంది అనేటువంటి చర్చ నేపథ్యంలో ఆయన వ్యాఖ్య చేసినట్టుగా అయితే చర్చ జరుగుతుంది అసెంబ్లీ లాబీలో. కానీ ఇక్కడ నల్గొండకు సంబంధించి ఇప్పటికే కొంతమంది ఐ థింక్ 2-3 రిప్రజెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి వచ్చే అవకాశం ఉందా? దీనికి సంబంధించి పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? నిజంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన అదే జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తా ఉన్నారు. ఆయన మంత్రిగా ఉన్నారు.
నీటిపారుదల శాఖ మంత్రి, తర్వాత సివిల్ సప్లై మినిస్టర్. రెండు పెద్ద శాఖలే, చాలా భారీ శాఖలే దానికి సంబంధించి. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్స్ అండ్ బిల్డింగ్స్, అట్ ద సేమ్ టైం సినిమాటోగ్రఫీ మినిస్ట్రీగా కొనసాగుతున్నారు. అంతా రెండు కీలకమైనటువంటి శాఖలే, చాలా రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నటువంటి భారీ మంత్రిత్వ శాఖలే. మరి రాజగోపాల్ రెడ్డి కూడా అలాంటి శాఖనే ఇస్తారా? అంత ఇంపార్టెంట్ ఉన్న శాఖ ఇస్తే మూడు అత్యంత కీలకమైనటువంటి శాఖలు నల్గొండ జిల్లాకి ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఆల్రెడీ. మరి అది ఇచ్చొచ్చా లేకుంటే వేరే శాఖ ఏదైనా ఇచ్చే అవకాశం ఉందా తెలియదు. కానీ అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మళ్ళీ అదే జిల్లా నుంచి రిప్రజెంటేటివ్, ఇప్పటికీ ఖమ్మం నుంచి 3 ఉన్నారు. ఒకవేళ నిజంగా రాజగోపాల్ రెడ్డి పేరు అనౌన్స్మెంట్ చేస్తే నల్గొండ నుంచి కూడా 3 రిప్రజెంటేట్ చేస్తారు మంత్రివర్గంలో. కాబట్టి దానిపైన చర్చ జరుగుతుంది. దీనికి ఈక్వేషన్ గా ఏం చెప్తా ఉన్నారంటే, ఎన్నికల సమయంలోనే ఏఐసిసి రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చింది, అందులో భాగంగానే ఆయన పేరు పరిగణలోకి తీసుకున్నారనేటువంటి చర్చ జరుగుతుంది. సో కేవలం 2 నుంచి 3 రోజులు, అంటే అసెంబ్లీ సమావేశాలు 27 వరకు కొనసాగనున్నాయి, 27 వరకు సాయంత్రం వరకు. తర్వాత ఏ క్షణంలోనైనా ఏఐసిసి నుంచి మంత్రివర్గానికి సంబంధించిన లిస్టు, ఈ విస్తరణ లిస్టు అనౌన్స్మెంట్ వచ్చే పరిస్థితి ఉందనేటువంటి చర్చ జరుగుతా ఉంది. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఆ చిట్ చాట్ లో ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఆయన మంత్రి పదవి తనకు వస్తుందంటూ ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఆయన ఢిల్లీ నుంచి తనకి ఇంకా ఫోన్ రాలేదంటూ కూడా చెప్పుకొచ్చారు. తనకి హోంమంత్రి పదవి అంటే చాలా ఇష్టం అంటూ తన మనోగతాన్ని వ్యక్తపరుచుకున్నారు. ఏ పదవి వచ్చినా సమర్థవంతంగా పనిచేస్తా అంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. భువనగిరి ఎంపీ ఎన్నికల బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఈ నేపథ్యంలో ఆయన చేసిన చిట్ చాట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మీ సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, PSIR ఆప్షనల్స్ ఏప్రిల్ 21న ప్రారంభం. జాయిన్ విష్ణు ఐఏఎస్ అకాడమీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఆఫ్ సర్వింగ్ నేషన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.